వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి ఒక ఇడియం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇడియం అంటే జాతీయము. అంటే మనకు ఫ్రేజు, ప్రావర్బ్స్ ఉన్నట్టుగా ఇడియం అనేటువంటిది ఒక ఇంగ్లీష్లో ముఖ్యమైనటువంటి పాయింట్, గ్రామర్కి సంబంధించిన పాయింట్. ఈ ఇడియం అనేటువంటిది మనము చెప్పడానికి కొన్ని పరిస్థితులలో దీన్ని ఉపయోగించవచ్చు. మీకు ఏదైనా ఒక పని లేదా ఏదైనా ఒక విషయం, ఒక ఆహారం, ఏదైనా ఒక అంశం మీకు నచ్చకపోతే, ఇష్టంగా లేకపోతే, అది మీకు కష్టంగా భావించి, అది కష్టంగా అనిపిస్తే, అలాంటప్పుడు దాన్ని చెప్పడానికి ఈ ఇడియం అనేటువంటిది ఉపయోగించాలి. అలాంటప్పుడు ఉపయోగించే ఇడియం ఏమిటంటే, ఇట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేటువంటిది ఉపయోగించాలి. ఒక ఎగ్జాంపుల్తో మనము దీన్ని క్లియర్గా చూద్దాం. ప్లేయింగ్ చెస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే చెస్ ఆడటం అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేదు, నేను ఆ పని చేయను. ఇష్టం లేకపోయినప్పుడు, నచ్చకపోయినప్పుడు, ఆ పని చేయడానికి మనకు అంగీకారం లేకపోయినప్పుడు, అలాంటి దాన్ని నాకు ఇష్టం లేదు, ఐ యామ్ నాట్ విల్లింగ్ అని చెప్పడానికి బదులుగా మనం ఒక ఇడియంను వాడచ్చు. ఆ వాడే ఇడియం ఏమిటంటే, ఇట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే అక్కడ అర్థం సరిపోతుంది. తర్వాత మనం తొందరగా లేవడం అంటే చాలా ఇబ్బంది. ఉదయం తొందరగా లేచి మన పని మనం ప్రారంభించాలంటే చాలా కష్టం. తొందరగా లేవడం అనేటువంటిది నాకు ఇష్టం కాదు, నాకు చాలా కష్టము, నా అలవాటు కాదు అని చెప్పాలనుకో, వర్కింగ్ అప్ అర్లీ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఏదైతే నువ్వు చెప్పదలుచుకున్నావో దాన్ని చెప్పడం చెప్తూ చివరిలో ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని యాడ్ చేయాలి. ఇప్పుడు సంగీతం అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు, శాస్త్రీయ సంగీతం అనేటువంటిది నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పడానికి క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మీకు ఏదైనా నచ్చినా, మీరు చేయలేని పని చెప్పినప్పుడు, నచ్చకపోయిందని చెప్పినప్పుడు ఇడియం గురించి ఉపయోగించవచ్చు. నాట్ మై కప్ ఆఫ్ టీ అనే దాన్ని మనము ఉపయోగిస్తే ఆ పని నీకు ఇష్టం లేదని అర్థము. ఆ పని నీకు చేయడానికి కష్టమని, చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని అర్థము. కుకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. వంట చేయడం అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు, నా వల్ల కాదు, నాకు నచ్చదు. తర్వాత వాచింగ్ హర్రర్ మూవీస్, భయంకరమైనటువంటి సినిమాలను చూడడం అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు. వాచింగ్ హర్రర్ మూవీస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డాన్సింగ్ ఇన్ పబ్లిక్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డాన్సింగ్ ఇన్ పబ్లిక్, అందరి ఎదురుగా పబ్లిక్లో డ్యాన్స్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు, అది నాకు కష్టము, అది నాకు నచ్చదు, నాకు అది అసౌకర్యము. అలాంటప్పుడు పబ్లిక్లో డ్యాన్స్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు అనేదాన్ని డాన్సింగ్ ఇన్ పబ్లిక్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పడంతో సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనము మనకు నచ్చని, మనము చేయలేని పనులను ఏవైనా ఉంటే దాన్ని చెప్పడానికి ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే ఇడియంను ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్లు మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.